వెల్కమ్ టు విజన్ 5 టీవీ. బిగ్ బాస్ అంటే దానంత బెస్ట్ షో అనే వాళ్ళు తక్కువే ఉన్నా దానంత బగ్వాస్ షో మరొకటి ఉందని వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైనా షోకి కానీ సినిమాకి కానీ నెగిటివ్ టాక్ వస్తుందంటే జనం చూడడం మానేస్తారు. కానీ బిగ్ బాస్ షో మాత్రం ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఆదరణ మాత్రం ఏ రేంజ్లో తగ్గదు. అక్కడ లేని చండాలం అంటూ ఏమీ ఉండదు కాబట్టి జనం తిట్టుకున్నా కూడా చూస్తూనే ఉంటారు. పక్కింట్లో ఏదైనా చిన్న గొడవ అవుతుందంటే ఒంటిపై బట్టలున్నా లేదో అనే సోయ కూడా లేకుండా పరుగులు పెట్టి మరీ ఆ గొడవను చూస్తుంటారు. పక్కింట్లో పెంట అంటే కొంతమందికి మహా ఇష్టం. అలాంటి ఒక్కరు కదా ఇద్దరు కదా 20 మందికి పైగా కంటెస్టెంట్స్ మధ్య జరిగే పెంట గొడవలు చూడాలని తెగ ఉత్సాహపడుతుంటారు. అందుకే బిగ్ బాస్ ఒక్క భాషలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ రియాలిటీ షో అయింది. వాస్తవానికి రియాలిటీ షో అనే పేరు వేరే కానీ అది రియాలిటీకి పూర్తి దూరంగా ఉంటుంది. ఇక రియాలిటీ మొత్తం బయట పడిపోయిన తర్వాత వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకుంటే పొరపాటే. ఇలా బిగ్ బాస్కి వెళ్ళి బాగుపడిన వాళ్ళకంటే చేతులు కాల్చుకున్న వాళ్ళే ప్రతి సీజన్లో డజన్ల కొద్దీ ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ అనేసరికి సెలబ్రిటీలంతా భయపడుతున్నారు. మీకు దండం అని ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో యూట్యూబ్ సీరియల్ బ్యాచ్ ఫేడ్ అవుట్ ఆర్టిస్టుల పైనే ఆధారపడుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వెళ్ళడానికి సందేహిస్తున్నారు. బిగ్ బాస్కి వెళ్తే కెరియర్ కథం అని ముందే సందేహపడుతున్నారు. సీజన్ 8లో కన్ఫర్మ్ కంటెంట్లకు వినిపిస్తున్న పేర్లలో మై విలేజ్ షోలో యూట్యూబర్ నటుడు అనిల్ గీలా పేరు ప్రముఖంగా వినిపిస్తున్న తరుణంలో ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఎలిమినేట్. ఓ గంట పాటు 2-3 కోట్ల మంది జనాలు బిగ్ బాస్ చూస్తుంటారు. కంటెంట్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నాం. తెలియని ఫేమ్ను జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి బిగ్ బాస్ పర్ఫెక్ట్ షో. కానీ ఒక నటుడికి బిగ్ బాస్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. ఎందుకంటే గత సీజన్ను చూస్తే యాక్ట్ చేసే వాళ్ళకి బిగ్ బాస్ అంతగా ఉపయోగపడలేదు.